పల్నాడులో ఎవరైనా హింసను ప్రేరేపించాలని చూస్తే వదిలిపెట్టేది లేదని మరోసారి ఎస్పీ మల్లికా గార్గ్ వార్నింగ్ ఇచ్చారు. అల్లర్లు సృష్టించిన వారు ఎంతటి వారైనా సరే పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం పల్నాడు ఒక చెత్త జిల్లాగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసేలోపు జిల్లాలో శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకుని వస్తామని ధీమా వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇవాళ సాయంత్రం నుంచి 5వ తేదీ వరకు జిల్లాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని ప్రజలంతా సహకరించాలని కోరారు. ఎవరైనా ఫోన్ చేసి ప్రెజర్ చేయాలని ప్రయత్నిస్తే వారిపై కూడా కేసు పెట్టి లోపలేస్తామని వార్నింగ్ ఇచ్చారు. స్టాప్ చేయడానికి లేదు. ఎవరు నాకు ఫోన్ చేస్తే కొంచెం చూడండి అమ్మా, ఇది వదిలేయండి, వాళ్ళు మంచి వాళ్ళు, ఇది ఏం వినడానికి లేదు. ఎవరైనా అట్లాంటి దానిలో పార్టిసిపేట్ చేస్తే అందరి పేరు మీద కేసు కట్టడం జరుగుతుంది. అసలు ఎవరికి వదిలిపెట్టడం జరగదు. ఇది సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఉంది ఆల్ పోలీస్ ఆఫీసర్స్ కి. ఇప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చింది దట్ ఎక్కడ ఏం వినడానికి లేదు, ఏం కన్సిడర్ చేయడానికి లేదు. ఎవరు తప్పు చేస్తే జైలుకి పోతారు అంతే. ఇంత చూడండి, సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్, సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ పల్నాడులో ఎంత ఉంది, రిమైనింగ్ డిస్ట్రిక్ట్ లో ఎంత ఉంది. ఎందుకు? ఇక్కడ వర్స్ట్ లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇంతమందికి బయట నుంచి పంపించారు. ఎక్కడ పీస్ఫుల్ ఉంది అక్కడ ఏం అవసరం లేదు. అట్లాంటి డిస్ట్రిక్ట్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పల్నాడు ఇస్ ద వర్స్ట్ డిస్ట్రిక్ట్ నేను ఇది అనుకుంటున్నాను. బట్ నేను ఇది బెస్ట్ డిస్ట్రిక్ట్ లో చేంజ్ చేయాలి అది కూడా అనుకుంటున్నాను.